సంగారెడ్డి బైపాస్ రోడ్లో రిలయన్స్ స్మార్ట్ ఎదురుగా స్కై ఫిట్నెస్ హబ్ను నిర్వాహకులు మొహమ్మద్ అద్నాన్, మొహమ్మద్ రషీద్లతో కలిసి ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి. స్కై జిమ్ హబ్ ప్రారంభోత్సవంలో డీఎస్పీ రమేష్ కుమార్, సిఐ శ్రీధర్ రెడ్డి, కౌన్సిలర్లు రామప్ప, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలో బైపాస్ రోడ్లో స్కై ఫిట్నెస్ జిమ్ అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ చూస్తూ ఉంటే అసలు ఇది సంగారెడ్డేనా అనే విధంగా మరి ఈ జిమ్ ఉంది. గతంలో చాలా జిమ్లు మన దగ్గర వచ్చినాయి, గల్లీకి ఒకటి ఉన్నది. కానీ ఈ స్కై ఫిట్నెస్ అనేది మరి ఇది వండర్ఫుల్గా ఉంది. చెప్పడం కాదు కానీ వచ్చి ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా సంగారెడ్డి పట్టణ ప్రజలే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా మరి ఇప్పుడు మనకున్న అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒక్కసారి సందర్శించిపోతే బాగుంటుంది. మేము చెప్పడం కాదు, మేము చూసినాము కానీ చాలా బాగుంది. ఇది ప్రపంచంలోనే 3వ జిమ్ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆధునికంగా ఏవేవైతే పరికరాలు వచ్చినాయో అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మహిళలకి కూడా ఈరోజు అందరు కూడా బిజీ అయిపోయిన సమయం కాబట్టి జిమ్కి 1 గంట టైం ఇస్తే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి నేను యజమానులు కూడా అడుగుతున్నా ఏంటంటే మహిళలకు ఒక సపరేట్ టైం పెడితే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళు సెట్ చేసుకొని రావాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్కరికి కలిగించాలని కోరుకుంటూ మరి ఈ జిమ్లో ప్రత్యేకత చాలా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోకపోయినా సరే, మీరు అనుభవించకపోయినా సరే ఒక్కసారి చూస్తే దర్శిస్తే మీ మనసులో మరి ఎలా భావన కలుగుతుందనేది మరి ఒక్కసారి పరీక్షించుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యజమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా సంగారెడ్డి ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. ఇంత మంచి జిమ్ మన సంగారెడ్డిలో ఉందంటే సంగారెడ్డి ప్రజలు ఎంతో అదృష్టవంతులుగా మరి కలిగించుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పట్టణంలో అత్యంత ఆధునికంగా ఉండే ఒక మంచి వ్యాయామశాల స్కై ఫిట్నెస్ ఇనాగ్రేట్ చేయడం అనేది బాగుంది. ఇక్కడ మంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి జీవన శైలిలో ప్రతి ఒక్కరు కూడా తన శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలనుకోవడం, మన సంగారెడ్డి కూడా మా సిటీకి దగ్గర ఉండి చాలా అభివృద్ధిలోకి వస్తున్నటువంటి ఇది మెగా సిటీ కాబోతుంది. కాబట్టి ఇక్కడ కూడా ప్రజలకి అన్ని అందుబాటులో ఉండి ఈ పట్టణం అభివృద్ధిలో ఇది ఒక భాగం. ఇది ఇంత మంచి జిమ్ ఉండడం అనేది ఇక్కడ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలనేటువంటి దానికి ఒక సూచన. ఇది చాలా ఈ అవకాశాన్ని సద్వినియోగం మహిళలు కూడా మేడంను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎంకరేజ్ చేయండి అని. తర్వాత అందరికి కూడా ఇది ఉపయోగకరంగా ఉండి వాడుకోవాలని కోరుకుంటున్నాం. ఈ యాజమాన్యం కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తుంది. బస్ రోడ్లో 32 వార్డులో గల స్కై ఫిట్నెస్ సెంటర్ గౌరవ సంగారెడ్డి డిసిసి అధ్యక్షురాలైనటువంటి నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికి చేసినటువంటి సంగారెడ్డి డిఎస్పీ గారికి మరియు సంగారెడ్డి టౌన్ సిఐ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా స్కై ఫిట్నెస్ సెంటర్ యొక్క ప్రొపరేటర్ అయినటువంటి అద్నాన్ మరియు రషీద్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ హృదయపూర్వక వాళ్ళను ఇక్కడికి సంగారెడ్డి పట్టణం అధునాతనమైనటువంటి అన్ని పరికరాలతో ఈ సంగారెడ్డి పట్టణం ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం. మరి బైపాస్ రోడ్లో మహిళలకు మరియు పురుషులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఆధునికమైనటువంటి పరికరాలతో మరియు అన్ని సామాగ్రి అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళు కోచ్ కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. మరి మనకు ఉన్నటువంటి ఈ బిజీ లైఫ్లో ఖచ్చితంగా 1 గంట సేపు అయినా సరే మనం మన శరీర దృఢత్వానికి దారుణ్యానికి ఖచ్చితంగా సమయం కేటాయించాలి. మీరు ఏ సమయంలో వచ్చినా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మహిళలు కానీ పురుషులు కానీ ఏ సమయం తీసుకున్నా ఇక్కడ మార్నింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ 10 o'clock వరకు ఇద్దరు రషీద్ కానీ అద్నాన్ కానీ అందుబాటులో ఉండి మనకు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఏర్పడడం జరిగింది. కాబట్టి సంగారెడ్డి పట్టణంలోని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి నా హృదయపూర్వకంగా వారికి బెస్ట్ విషెస్ చెప్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది మన సంగారెడ్డి పట్టణంలో బైపాస్ రోడ్లో గల రిలయన్స్ స్మార్ట్ ఆఫీస్ ఎదురుగా పెట్టడం జరిగింది స్కై ఫిట్నెస్ సెంటర్. దీని ప్రొపరేటర్ అయినటువంటి రషీద్ మరియు అద్నాన్ గారు
వాళ్ళు పర్సనల్గా ఇక్కడనే ఉంటారు, అందుబాటులో ఉంటారు, వాళ్ళు ట్రైన్ చేస్తారు. కాబట్టి మనకు ఫిట్నెస్ కూడా వస్తుంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి బిజీ లైఫ్లో ఖచ్చితంగా ఒక 1 అవర్ మనకు కేటాయించాలి. ఇక దాదాపు బాడీ బిల్డింగ్ గురించి అని కాకుండా ఖచ్చితంగా మన మైండ్ పీస్ ఆఫ్ మైండ్, దీనివల్ల మన మైండ్ కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఖచ్చితంగా శారీరక శ్రమ ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని పట్టణ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సంగారెడ్డి బైపాస్లోని రిలయన్స్ స్మార్ట్ వద్ద స్కై ఫిట్నెస్ జిమ్ హబ్ను మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారి చేతులతో ప్రారంభోత్సవం చేసిన మరి వారి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారితో పాటు అతిథులుగా సంగారెడ్డి డిఎస్పీ గారు, సంగారెడ్డి టౌన్ సిఈ గారు కూడా పాల్గొన్నారు. అధునాతనమైన కొత్త పరికరాలను మరియు సరికొత్త మిషన్లతో స్కై హబ్ ఫిట్నెస్ జిమ్ను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ విషయాన్ని సంగారెడ్డిలో ఉన్నటువంటి పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ యువకులు విద్యార్థులు ఈ విషయాన్ని అందరూ గమనించి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని స్కై ఫిట్నెస్ ద్వారా మేము కోరుతా ఉన్నాం. లావుగా ఉన్నటువంటి మగవారైనా ఆడవారైనా పెద్దలైనా పిల్లలైనా ఒక మీడియం సైజులో రావడానికి, మీడియం సైజులో ఉన్నటువంటి పెద్దవారైనా చిన్నవారైనా యువతులందరూ కూడా ఈ స్కై ఫిట్నెస్ ద్వారా మీ శరీరాన్ని మరియు మీ ఆత్మను రక్షించుకోవడానికి అవకాశం ఉన్నది ఇక్కడ. మరియు 3 నెలలకు 6 నెలలకు ఇక్కడ కూడా రిజనబుల్ ఒక ప్యాకేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి కొత్త హక్కులతో కొత్త పరికరాలతో ఇక్కడ ఒక జిమ్ను ప్రారంభించినటువంటి స్కై జిమ్ యాజమాన్యం ఉండి రషీద్ పాషా గారికి మరియు అద్నాన్ గారికి ఈ సంగారెడ్డి పట్టణ ప్రముఖుల తరఫున ప్రజల తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.